ఇవాళ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రగతి ఎజెండా సమావేశం. మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ తీర్పు. మాజీ సర్పంచుల పిటిషన్పై హైకోర్టులో విచారణ. తెలంగాణ కేడర్ కు ఐఏఎస్ ఆమ్రపాలి ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు కేటాయించిన క్యాబ్. వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రజాపాలన మాది. బనకచెర్లపై చర్చకు రావాలని కేసీఆర్ కు రేవంత్ సవాల్. స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదన్న రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల స్టేట్మెంట్ రికార్డు విచారణే కాదు, నివేదిక బయటపెట్టాలన్న బీజేపీ ఎంపీ. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆక్రమణల తొలగింపు. రోడ్లకు ఇరువైపులా ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలు కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. జూన్ 26 నుంచి బోనాల సందడి. ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. ఇవాళ తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి. అమరావతిలో ల్యాండ్ పోలింగ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 175 నియోజకవర్గాల్లోనూ అన్నా క్యాంటీన్. కూటమిది సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్. కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న షర్మిల. ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ అధ్యక్షులు జగన్ అధ్యక్షతన మీటింగ్. పలు అంశాలపై సమగ్ర చర్చ. సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు. పల్నాడు పర్యటనలోని బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్. వైసీపీ నేత సజ్జలకు ఏపీ హైకోర్టులో ఊరట. తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని ఆదేశం. అక్రమ గ్రావెల్ కేసులో సిట్ కస్టడీకి కాకాణి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు విచారించనున్న సిట్. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. ఆరోపణలను ఖండిస్తూ రాహుల్ కు ఈసీ లేఖ. డౌట్ ఉంటే కార్యాలయానికి రావచ్చని సూచన. కేంద్ర మంత్రి జయశంకర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ. ఇరాన్ లో చిక్కుకున్న 651 మంది జాలర్లను వెనక్కి తీసుకురావాలని విజ్ఞప్తి. మరోసారి ఆర్జేడీ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్. ఈ పదవికి లాలూ ఎన్నిక కావటం ఇది వరుసగా 13వసారి. బ్లాక్ బాక్స్ మన వద్దే ఉందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. విదేశాల్లో ఉందంటూ వస్తున్న ఊహాగానాలు కొట్టివేత. విమానయాన సంస్థలు, ఎయిర్పోర్ట్లకు డీజీసీఏ హెచ్చరిక. లోపాలను వెంటనే సరిచేయాలి, లేకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి భారత పౌరుల తరలింపు. ఇజ్రాయెల్ పై మరోసారి ఇరాన్ మిసైళ్ల దాడి. 2 గంటల్లోనే సీజ్ ఫైర్ ఉల్లంఘన. ట్రంప్ మండిపాటు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో గగనతలాన్ని తెరిచిన ఇరాన్. దుబాయ్ నుంచి రష్యాకు ఇరాన్ మీదుగా వెళ్లిన తొలి విమానం. గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు. గాలులకు నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి నీళ్లు. లీడ్స్ టెస్ట్ లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం. 5 టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యం.